నా ఊపిరి తీసుకోవడం కష్టపడుతున్నారు రాత్రిపూట అంటే ఇది స్లీప్ యాప్నియా అని అంటారండి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే స్లీప్ యాప్నియాలో కూడా టైప్స్ ఉంటాయి, సెంట్రల్ అండ్ అబ్స్ట్రక్టివ్ అని. సో మోస్ట్ కామన్గా మేము చూస్తుంది ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండి గురక కూడా ఉంటుందండి, మధ్యలో ఇలా లేచిపోతూ ఉంటారు అని, ఊపిరి ఆడట్లేదు. సో బ్రీదింగ్ అంటే ఏదో అడ్డుపట్టేస్తుంది, ఐదర్ ముక్కు వల్ల ఏమైనా అడ్డుపడుతుంది, ఆర్ గొంతులో కొండనాలిక వల్లనా అడ్డుపడ్డది, ఆర్ మజిల్స్ ఇక్కడంతా లూజ్ అయిపోయింది, ఆర్ టంగ్ వల్ల. సో ఇలాగా డిఫరెంట్ లెవెల్స్లో అడ్డుపడచ్చండి. సో ఊపిరి ఆడడం కష్టంగా ఉన్నది అన్నప్పుడు, ఇప్పుడు గురకున్న వాళ్ళందరికీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండాలని లేదు, అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండాలని లేదు గురకున్న వాళ్ళందరూ. అలాగని గురక ఎక్కువ అవుతున్న కొద్దీ, డిలే చేసేస్తున్న కొద్దీ స్లీప్ యాప్నియాకి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. సో స్లీప్ స్టడీ అనేది తీసుకుంటాము. ముక్కులో అబ్నార్మాలిటీ, గొంతులో అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నది అంటే దాన్ని ట్రీట్ చేయొచ్చు, ఆర్ సీప్యాప్ మెషిన్ అయినా పెట్టుకోవచ్చు అన్నమాట.